హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై పర్సనల్ టిప్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నేను తీసుకున్న డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ గురించి చూపిస్తానండి. కలెక్షన్ అనగానే పెద్ద పెద్ద ఐటమ్స్ అని అనుకోవద్దు. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ వరకే చూపిస్తాను. అంటే నా దగ్గర ఉన్నవి చిన్న చిన్న ఐటమ్స్. నేను ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్, బ్రాస్లెట్, ఒక చైన్, డాలర్ ప్లస్ ఒక 2 రింగ్స్ తీసుకున్నానండి. అంటే డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆబ్వియస్లీ అందరు లేడీస్కి ఇష్టం. బట్ ఏంటంటే మిడిల్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే గోల్డ్ తీసుకుంటారు ఆల్మోస్ట్ ఎవరైనా సరే. సో ఇన్వెస్ట్మెంట్ కింద డైమండ్ అనేది మనకు అంత బెనిఫిట్ కాదండి. ఎందుకంటే మనం ఈ జ్యువెలరీ బ్యాంకులో పెట్టాలన్నా కొన్ని బ్యాంక్స్ మాత్రమే తీసుకుంటాయి, అన్ని బ్యాంక్స్ తీసుకోవు. ప్లస్ మనకేంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఆ ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కువ ఉంటుంది. సో నేను అంత ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. నేను మెయిన్లీ డైమండ్ జ్యువెలరీ ఎందుకు తీసుకున్నాను అంటే డైలీ వేర్ పర్పస్ తీసుకున్నాను. బికాస్ మనము వైట్ స్టోన్స్ కొన్నప్పుడు అవి డైలీ వాడితే వాటి షైనింగ్ పోవడం, కలర్ చేంజ్ అవ్వడం, అంటే కొంచెం అవి నల్లగా అయిపోవడం అలా ఉంటుంది వైట్ స్టోన్స్ది. బట్ అదే డైమండ్ తీసుకున్నాం అనుకోండి డైలీ వేర్కి, ఆ మెరుపు అనేది తగ్గదు, ఆ స్టోన్ అలానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే చాలా చక్కగా కూడా ఉంటుంది. అంటే మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు డైమండ్ జ్యువెలరీని. 18 క్యారెట్ కాబట్టి ఆ మెటల్ కూడా గట్టిగా ఉంటుంది. మనము చాలా చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. అందుకని నేను డైమండ్ డైలీ వేర్ పర్పస్ కింద తీసుకున్నాను, కానీ గ్రాండ్గా అయితే తీసుకోలేదండి. అంటే గోల్డ్ తీసుకున్నంత గ్రాండ్గా నేను తీసుకోలేదు. ఈ ఈ యొక్క వీడియోలో మీకు నేను డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ గురించి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ కొనింది మా అబ్బాయి పుట్టాకండి. నా ఫస్ట్ కొడుకు పుట్టాక అంటే మా ఆయన్ని అడిగాను, నా అబ్బాయి పుట్టిన గుర్తుగా, అంటే అబ్బాయి అనే కాదు అమ్మాయి అయినా నేను కొనేదాన్ని. బట్ ఎందుకో నాకు డైమండ్ కొనాలనిపించి కొంచెం బాబు పుట్టిన గిఫ్ట్గా నాకు కొనివ్వండి అని నేనే మా ఆయన్ని అడిగి నేను తీసుకున్నాను. సో ఇది మేము చూస్తున్నారు కదండి, ఇదండి మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇదండి చేతిలో ఇవి 2 ఇయర్ రింగ్స్ అండి. మనం డైమండ్ కాస్ట్ ఎలాగా, విఏ ఎంత, ప్లస్ మెటల్ వెయిట్ ఎంత అంతా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇయర్ రింగ్స్ నేను నెల్లూరు సిఎంఆర్లో కొన్నానండి. ఇవి టోటల్గా 12 డైమండ్ స్టోన్స్ దీంట్లో ఉన్నాయి. అంటే ఈచ్ ఇయర్ రింగ్లో 6 ఉన్నాయి. మీరు చూడండి, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇలాగా 12 డైమండ్స్ ఉన్నాయండి. ఈచ్ డైమండ్ నాకు 1500 ఎంత కాస్ట్ పడింది. ఓవరాల్గా ఇది 4.5 గ్రామ్స్ అండి గోల్డ్ మెటల్ వెయిట్ ప్లస్ డైమండ్ అంతా కలిపి నాకు, నేను ఇది 2023లో తీసుకున్నాను, 42,000 పడింది. డిస్కౌంట్ పోను 39,000కి నాకు ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ఇప్పుడు కొనాలంటే చాలా కాస్ట్. నేనైతే ఇవి డైలీ వేర్కి వాడతానండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకుంటాను. అంటే చూసే వాళ్ళకి గ్రాండ్గా అనిపించదు, మరీ తక్కువగా అనిపించదు. నైట్ అయితే షైనింగ్ ఉంటుంది, మార్నింగ్ అయితే లుక్ ఉంటుంది. సో ఆ పర్పస్ కింద నేను డైమండ్ తీసుకున్నానండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే డైమండ్ మీరు కొననే వద్దండి. నా సలహా అది. ఒకరొకరు ఒపీనియన్ చేంజ్ అవుతూ ఉంటుంది. నా సలహా అండి, నా వరకు నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే కొనలేదు. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని గోల్డ్ ఐటమ్స్ మనకు అవసరం ఉండి బ్యాంక్లో పెట్టాల్సి వచ్చినా ఇది మాత్రం కొంచెం మన దగ్గర ఉంటుంది కదా అన్న ఒపీనియన్తో, లేడీస్కి మెయిన్గా గోల్డ్ అంటేనే చాలా అదేమంటారు, చాలా తీరలేని కోరిక అది. సో ఆ పర్పస్ కింద నేను ఇది కొన్నాను. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను జస్ట్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా హస్బెండ్ని, కొనివ్వు అని. యాక్చువల్గా కొనగలను అంటే నేనే కొనుక్కోగలను, బికాజ్ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఏంటంటే హస్బెండ్ కొనిస్తే వచ్చే ఆనందమే వేరు. కాబట్టి నేను వెయిట్ చేసి మా ఆయన్ని అడిగి ఒప్పించుకొని కొనుక్కున్నాను. తను కూడా ఏంటంటే డైమండ్ ఎందుకు, మా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు కదా, మనకి అంత యూస్ఫుల్ ఉండదేమో అని అన్నారు. బట్ ఏంటంటే సరేలే నువ్వు హ్యాపీ అవుతావు కదా అని కొనిచ్చారు. ఫస్ట్ అండి నాకు నా ఫేవరెట్ అండ్ మా హస్బెండ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. చూడండి చూపిస్తున్నాను.
చాలా బాగుంటాయండి. మనము ఎప్పుడైనా వేసుకోవచ్చు. అంటే మార్నింగ్ కానీ, నైట్ కానీ డైమండ్ యొక్క లుక్ చూడాలంటే నైట్ లైట్‌లో మాత్రమే మనకు చాలా చక్కగా కనిపిస్తుంది. తీసుకున్నాను. దీని తర్వాత ఏందంటే నేను ఒకసారి మలబార్‌కెళ్ళానండి. ఎందుకో మలబార్‌కి ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ కోసం వెతికే క్రమంలోనే నేను మలబార్‌కెళ్ళాను. నెల్లూరు మలబార్‌కెళ్తే వాళ్ళుండి మేడం ఇయర్ రింగ్స్ ఎందుకు ఒక్కసారి నెక్లెసెస్ ఉన్నాయి చూడండి అని అప్పుడే ఇయర్ రింగ్స్ ఎప్పుడైతే నేను కొనాలనుకున్నానో అప్పుడే చూపిచ్చారు. బట్ ఏందంటే ఫస్ట్ ఇయర్ రింగ్స్ అన్నాను. ఇప్పుడు నెక్లెస్ అంటే మా ఆయన అసలు నాకు ఇయర్ రింగ్సే కొనివ్వరేమో అని అన్న ఒక ఫోబియాతో వద్దండి అని చెప్పి నేను వచ్చేసాను. కానీ నా మైండ్‌లో అయితే తిరుగుతుంది. ఈ నెక్లెస్ వేసుకున్నప్పటి నుంచి అంటే నా ఫేస్‌లో ఒక గ్లో లాగా కనిపించింది. అంటే మేబీ నేను అట్లా ఇమాజిన్ చేసుకున్నానో నిజంగా ఉన్నిందో తెలీదు. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ప్లస్ ఏందంటే డ్యూటీకెళ్ళేటప్పుడు మనము ఏదో పెద్ద ఐటెమ్ వేసుకున్నట్టు ఉండదు. మరీ సింపుల్‌గా వేసుకున్నట్టు ఉండదు. డైమండ్ కాబట్టి దానికొచ్చే ప్రిఫరెన్స్ ప్లస్ లుక్ వేరు. సో, నేను అందుకు ఇది ప్రిఫర్ చేశానండి. ఇది నేను ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా హ్యాపీగా వేసుకెళ్తాను. ఇది పెద్ద మరీ అంత గ్రాండ్‌గా అనిపించదు. మరీ అంత తక్కువ అనిపించదు. ఆల్మోస్ట్ నేను ఇదొక 50, 60 టైమ్స్ వేసుంటానండి. ఇది కూడా నేను 2024 మేలో కొన్నాను. చూడండి మీకు చూపిస్తాను. దీంట్లో టోటల్ ఇది అంటే ఇది ఎంత క్యారెటో నాకు ఐడియా లేదు కానీ టోటల్ దీంట్లో డైమండ్ కాస్ట్ మాత్రం నాకు 40,000 ఏమో పడిందండి. 40,000 నాకు డైమండ్ కాస్ట్ పడింది. ప్లస్ ఇది 10.9 గ్రామ్స్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ ఇది మలబార్‌లో కొన్నాను. ఇలాంటి కలెక్షన్స్ ఇంకా నాకు చాలా చూపించారు కానీ ఎందుకో నాకు ఇది బాగా నచ్చిందండి. ఏమో నాకు స్టోన్స్ ఉండే జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. దాంట్లో డైమండ్ ఇంకా ఇష్టం. బట్ ఏందంటే ఇది కొన్నాక కొన్నిసార్లు చాలా ఫీల్ అయ్యాను. ఇది పెట్టాలన్నా పెట్టలేము. ఇదొక్కటే వేసుకెళ్తున్నానే అని. సరే అయినా పర్లేదు దేవుడు నాకు ఇంకా చాలా ఇస్తాడన్న హోప్ ఉంది. సో, ఇదండి డైమండ్ నెక్లెస్. మెయిన్‌గా ఆఫీస్‌కెళ్ళే లేడీస్ కానీ కొంచెం రిచ్ లుక్ కనిపించాలంటే మనం ఇలాంటి సింపుల్‌గా తీసుకోవచ్చు. ఇది నేను కొన్నప్పుడు నాకు 1,05,000కి వచ్చిందండి. టోటల్ విత్ డైమండ్ కాస్ట్ ప్లస్ గోల్డ్ కాస్ట్ అంతా కలిపి. బట్ ఇప్పుడు ఇది ఎంతకొస్తుందో నాకైతే ఐడియా లేదు. ఇదండి నా ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్. ఇది మనం యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది డైలీ వేసుకున్నా మీరు ఈ లుక్ అనేది ఇలానే ఉంటుంది. మీకు మరీ అంత హెవీగా అనిపించదు. కొంచెం హై ప్రొఫెషనల్‌గా అనిపిస్తది. ఇంకోటి ఏందంటే అండి ఇది ఇయర్ రింగ్స్ రింగ్స్ అండి. 2 రింగ్స్ కొన్నాను. ఫస్ట్ నేను కొన్న రింగ్ ఏందంటే ఇది కూడా నేను నెల్లూరు సీఎంఆర్‌లో కొన్నానండి. 8,500 పడింది నాకు ఈ రింగ్ విత్ డైమండ్ కాస్ట్ అంతా కలిపి 900 మిల్లీగ్రామ్స్ అండి ఈ రింగ్. చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్. నాకు సింపుల్ డిజైన్స్ అంటేనే ఇష్టమండి. సింపుల్ బట్ ఏందంటే చాలా లుక్ బాగుండాలనమాట. వేసుకున్నది చిన్న ఐటెమ్ అయినా వావ్! చాలా బాగుంది కదా అని నాకు అనిపించాలి. సో, అందుకని ఇది కొన్నాను. 3 డైమండ్స్ ఉన్నాయి దీంట్లో. చూపిస్తాను మీకు. ఇంకోటేందంటే అండి ఇది నాకు మా మా ఆయన 4th మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నేను జాయ్ లుకాస్‌లో కొన్నాను. ఏదో ఒకటి తీసుకుందాము, ఏదో ఒకటి కొనివ్వండి అని నేనే అడిగాను. ఎందుకంటే ఆయన గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటి పెద్ద అంత పట్టించుకోరు. బట్ నేను అడిగితే మాత్రం కొనిస్తారండి. కొంచెం ఒక 1 మంత్ అలా లేట్ అవుతది అంతే. సో, ఇది నాకు నచ్చింది. ఇయర్ రింగ్సే తీసుకోమన్నారు. బట్ ఏందంటే ఆల్రెడీ డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అని నేను అప్పుడు తీసుకోలేదు. 32,000కి మంచిగా ఎమరాల్డ్స్ కాంబినేషన్‌తో ఒక ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు చాలా బాధేస్తుంది తీసుకోలేదని. బట్ నో ప్రాబ్లమ్. ఇయర్ రింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను డైలీ ఇవి వాడతానండి. డైలీ నేను నార్మల్ స్టోన్స్ ఉండేవి వాడను. డైలీ నేనేందంటే డైమండ్ స్టోన్స్ ఉండేటివి నేను వాడతాను. ఎందుకంటే వీటి కలర్ కానీ, లుక్ కానీ ఏమీ చేంజ్ అవ్వదు కాబట్టి డైలీ పర్పస్‌లో నేను ఇవి వాడతాను. ఇంకోటండి ఇంకో బ్రాస్లెట్ చూపిస్తాను. ఇది కూడా నేను 2024లో కొన్నాను. బ్యాంగిల్స్ నాకు కొంచెం టైట్ అవుతే ఇంకా నాకు ఇది బ్రేస్లెట్ అయినా కావాలి అని చెప్పి యాక్చువల్గా బ్యాంగిల్స్ కోసమే నేను వెళ్ళానండి. బట్ ఏంటంటే నాకు ఈ బ్రేస్లెట్ నచ్చింది. ప్లస్ ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్. నేను ఇది 60,000కి కొన్నానండి. లలితాలో కొన్నాను ఇది. చూడండి దీంట్లో టోటల్ 30 డైమండ్స్ ఉన్నాయండి దీంట్లో. 30 డైమండ్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. చూడండి చూపిస్తాను. బ్రేస్లెట్ టోటల్ 5.6 గ్రామ్స్ అండి. ఈ బ్రేస్లెట్ వెయిట్ మెటల్ వెయిట్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్.
చూడండి మీకు దగ్గర వ్యూలో కూడా చూపిస్తాను. ఇది కూడా నేను డైలీ వేర్‌కే వాడతానండి. సో, ఎందుకంటే నేను డైమండ్ కొనిందే డైలీగా నేను వేసుకోవడానికి. ఎందుకంటే ఆ స్టోన్ అనేది మనము నార్మల్ గోల్డ్ వాడిన అంటే గోల్డ్ ఐటెమ్ మనం రోజు వేసుకుంటే కంపల్సరీ 22 క్యారెట్ అయితే అది ఆహ్, బ్రిటిల్ అయిపోతది. బట్ 18 క్యారెట్ డ్యూరబుల్. అంటే మనము రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా సరే అది అది కొంచెం గట్టిగానే ఉంటుంది. నేనైతే ఇది యేసుకొని యోగా చేస్తాను. వర్కౌట్స్ చేస్తాను. నా పనులు చేసుకుంటాను. ఎన్ని సార్లు ఇది వేరే బట్టలకి తగిలి కొంచెం అలా వచ్చిందో అయినా సరే ఇది చాలా చక్కగా అట్లే ఉందండి. షైనింగ్ మాత్రం అలానే ఉంది. కానీ మనము సోప్ అది ఎళ్తుంటది కాబట్టి కొంచెం మెరుగు తగ్గినట్టు అనిపిస్తది. బట్ మనము కొంచెం వాష్ చేసుకుంటే ఆ షైనింగ్ మళ్ళీ రిటర్న్ అవుతది. సో, ఇదండి ఈ బ్రేస్లెట్ గురించి. ఇక్కడ మనకి లాకర్ మెకానిజం ఉంటది. చూడండి మీకు చూపిస్తాను. ఇదండి చూపిస్తున్నాను చూడండి. ఈ లాకర్ మెకానిజం ఇలా మనం ఓపెన్ చేయాలండి దీన్ని. ఇదండి ఇలా మనం ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇది లాకర్ అనమాట. ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకోటేందంటే డైలీ వేర్ పర్పస్ కింద నేను సింపుల్‌గా ఉండే చైన్ తీసుకున్నాను. ఎందుకంటే హెవీ చైన్స్ డ్యూటీకెళ్తాం కదండీ! ఈ మధ్య దొంగలు కూడా ఎక్కువయ్యారు. సో, లాక్కెళ్ళినా కొంచెం సన్నగా ఉండే చైన్ యేసుకుంటే అది వాళ్ళకి లాక్కోవడానికి ఈజీగా ఉంటది. ప్లస్ ఏందంటే మనకి పోయిన గోల్డ్ 1 గ్రామ్ పోతది కదా అని 18 క్యారెట్‌లో 2.9 గ్రామ్స్ అండి ఇది చైన్. ఇది కూడా నేను లలితాలో తీసుకున్నాను. 2.9 గ్రామ్స్. ఎందుకంటే మెయిన్‌గా నేను ఇలాంటి హుక్ కోసం తీసుకున్నాను. నాకు చైన్ అలానే వేసుకొని ఉండడం నాకంత నచ్చదు. ఎందుకంటే మెడకి కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తది. ప్లస్ ఏందంటే మెడ బ్లాక్ అయిపోతది. సో, నేను అప్పుడప్పుడు ఎక్కువ చేంజ్ చేసుకుంటాను నేను జ్యువెలరీ. సో, నాకు ఇలాంటి హుక్ అయితే బావుంటదని చెప్పి నేను ఇలాంటి హుక్ ఉండేది తీసుకున్నానండి. ఇదండి. ఇలా 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 హుక్ వస్తది. ఇది 18 క్యారెట్ ప్లస్ ఒక డాలర్ కూడా తీసుకున్నాను. దాని కాంబినేషను నా దగ్గర $3, 4 ఉన్నాయండి. బట్ ఏందంటే నాకు ఈ డాలర్ మధ్యలో హార్ట్ మధ్యలో మంచిగా ఈ డైమండ్ చూడండి ఎంత బాగా మెరుస్తుంది. ఇది నాకు ఒక సింగిల్ డైమండ్ అండి ఇది. 3000 పడింది. టోటల్ ఈ డాలర్ వెయిట్ అయితే 1 గ్రామ్. టోటల్ డాలర్ కాస్ట్ నాకు 10,000 పడింది. 2025 డిసెంబర్‌లో కొన్నాను. సో డిసెంబరో, అక్టోబరో అండి అంత గుర్తులేదు. బట్ ఈ చైన్, ఈ డాలర్ సెట్‌గా కొన్నానండి. ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్. ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్రాస్లెట్ ప్లస్ చైన్ అండి. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఏందంటే ఒక అవగాహన కోసమండి తీసుకునేవాళ్ళు. నాకైతే గోల్డ్ గురించి పెళ్ళి కాకముందు వరకు నాకసలు అవగాహనే అంత లేదు. పెళ్ళయ్యాక ఏందంటే అదేమో పెళ్ళయ్యాకే అమ్మాయిలకి ఎక్కువ గోల్డ్ మీద మోజొస్తది. అదెందుకంటే అది ఇండెఫినిట్ అనమాట. చెప్పలేము దానికి రీజన్ ఉండదు. మేబీ అందరూ ఎంతుంది గోల్డ్ అని అడుగుతారనో, లేకపోతే ఏమో సంథింగ్ రీజన్. మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. పెళ్లి తర్వాత ఎందుకు అమ్మాయిలకి గోల్డ్ మీద ఎక్కువ మోజు పెరుగుతదో మీరు మెన్షన్ చేయండి. ఇదండి నా డైమండ్ జ్యువెలరీ కలెక్షన్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంకా నాకు కుదిరితే టైం ఉంటే నా దగ్గర ఉండే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. సెపరేట్‌గా ఇయర్ రింగ్స్, నా దగ్గర ఉండే లాంగ్ హారం కానీ, షార్ట్ హారం కానీ ఇవన్నీ నేను చూపిస్తానండి మీకు. ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.